tick, tick, boom. Who bringing the noise? Go baby, we bringing our toys. Separate me from the boy. హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సుశీల్. సో ఈరోజు వచ్చేసి నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేస్తాను. సో ఇది వచ్చేసి ఎవరికి అవ్వకూడదు. సో లైక్ ఒకవేళ అయితే ఇట్లాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఏం చేయాలని చెప్పేసి నేనైతే ఈరోజు వచ్చేసి డిస్కస్ చేస్తాను. సో అది వచ్చేసి నా పాస్పోర్ట్ పోయింది నా ట్రావెలింగ్లో అంటే ఏం చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రావెలింగ్ వెళ్ళారు ఏదైనా కంట్రీకి కానీ, దుబాయ్కి కానీ, రష్యాకి కానీ, లైక్ యూరోప్కి కానీ వెళ్ళారు. సడన్గా మీ పాస్పోర్ట్ పోయింది అనుకుందాం ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో. సో పోయింది అనుకుంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎలా బయటికి రావాలి, సో ఎలా మళ్ళీ మన కంట్రీకి తిరిగి రావాలి అని చెప్పేసి నేనైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లైక్ ఏమేమి టిప్స్ ఉంటాయో అండ్ ఏమేమి మెజర్మెంట్స్ మీరు తీసుకోవాలని చెప్పేసి, సో లైక్ అదైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రాసెస్ ఎలా ఉంటుందని చెప్పేసి. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకైతే చాలా యూజ్ ఉంటుంది ఈ వీడియో వచ్చేసి. సో ఇది వచ్చేసి మీకు ఎవరికైనా షేర్ చేయాలనుకున్నా షేర్ చేయండి, ఎండ్ వరకు చూసి మీకు నచ్చితే ఇన్ఫర్మేషన్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ద ఫస్ట్ టిప్ ఐ వాంట్ టు గివ్ ఇస్ లైక్ మీరు ఎప్పుడైనా ట్రావెలింగ్ చేసే ముందు ద ఫస్ట్ టిప్ నేనైతే ఏమి ఇస్తున్నానంటే, ఏదైనా సరే మీ పాస్పోర్ట్ అండ్ మీ వీసాస్ ఉంటాయి కదా, సో అవైతే జిరాక్స్ కాపీస్ తీసుకొని వేరే బ్యాగ్లో అని పెట్టుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ 2 to 3 కాపీస్ అయితే తీసి పెట్టుకోండి. ఒక 5 to 10 రూపీస్ అవుతుంది. కొంచెం అది వచ్చేసి పెట్టుకున్నారంటే మీకు పాస్పోర్ట్ పోయినా కూడా మీ పాస్పోర్ట్ ప్రూఫ్ ఉంటుంది. ఇంకొకటి మీ వీసా అనేది పోయింది అని చెప్పడానికి ఒక ఎవిడెన్స్ ఉంటుంది మీకు. సో అదైతే కంపల్సరీ ఈ ఫస్ట్ ట్రిప్ అయితే ఫాలో అవ్వండి. మీకు ఏది వచ్చినా సరే మీ ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళే ముందు ఇదైతే ఒక 2 కాపీస్ కలర్ అండ్ వైట్ అట్లా పెట్టుకోండి. ఇంకొకటి జిరాక్స్ కాపీ ఆఫ్ యువర్ వీసా, మీరు ఏ కంట్రీకి అయితే వీసా వెళ్తున్నారో ఈ వీసా కానీ స్టిక్కర్ వీసా కానీ ఏది వస్తే అది మీరైతే ఆ వీసా కాపీ అయితే తీసి పెట్టుకోండి. అండ్ సెకండ్ టిప్ ఈస్ ఫస్ట్ థింగ్ ప్యానిక్ అవ్వద్దు, ఎందుకంటే సొల్యూషన్ ఉంటుంది, డెఫినెట్లీ సొల్యూషన్ ఉంటుంది. సో లైక్ ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఈస్ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇన్ఫామ్ చేయండి మీ పాస్పోర్ట్ పోయింది అని చెప్పేసి ఒక కంప్లైంట్ ఇవ్వండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వితిన్ మినిట్స్లోనే మీరు దగ్గరలో ఏ పోలీస్ స్టేషన్ ఉన్నా ఫస్ట్ అయితే కంప్లైంట్ ఇచ్చేయండి. సో ఆ కంప్లైంట్ కాపీని అయితే మీ దగ్గర పెట్టుకోండి. సో కంప్లైంట్ కాపీ పెట్టుకున్న తర్వాత మీరు నియరెస్ట్ మన ఇండియన్ ఎంబసీ ఉంటే ఇండియన్ ఎంబసీకి వెళ్ళిపోండి, ఆర్ ఎల్స్ లోకల్ ఎంబసీ ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంట్రీస్లో మన ఇండియన్ ఎంబసీ ఉండదు. సో ఆ మూమెంట్లో ఆ లోకల్ ఎంబసీకి వెళ్ళిపోండి. సో వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళు డెఫినెట్లీ సపోర్ట్ ఇస్తారు. మ్యాక్సిమం ఇండియన్ ఎంబసీ అయితే ఉంటుంది. సో లైక్ నేమ్డ్ కంట్రీస్లో లైక్ దుబాయ్, థాయిలాండ్, మలేషియా, సింగపూర్, ఇండోనేషియా ఎక్కడికి పోయినా మన ఇండియన్ ఎంబసీ అయితే ఉంటుంది. ఇండియన్ ఎంబసీకి వెళ్ళిపోండి ఆ కంప్లైంట్ తీసుకొని. సో ఇండియన్ ఎంబసీకి వెళ్ళిపోతే వాళ్ళు మీకు డెఫినెట్లీ వితిన్ 2 to 3 డేస్లో ఆర్ 5 డేస్లో 7 డేస్లో వాళ్ళు ఒక టైం పీరియడ్ చెప్తారు. ఆ టైం పీరియడ్లో మీకైతే కొత్త పాస్పోర్ట్ అయితే వస్తుంది. సో మీరు ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్ళకి, నా పాస్పోర్ట్ పోయింది, లైక్ ఇది రీసెంట్ టైమ్స్లో వాళ్ళ కంప్లైంట్ కాపీ చూపించండి, మీ దగ్గర జిరాక్స్ కాపీ ఉంటుంది కదా, సో అది కూడా చూపించండి, మీ వీసా కాపీ ఉంటే అది కూడా చూపించండి. సో ఇవన్నీ చూపిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే మీకు కొత్త పాస్పోర్ట్ అయితే మీకు వస్తుంది. ఇండియా నుంచి కొరియర్ వస్తుంది కాబట్టి అది మేబీ టైం పడవచ్చు, కొంతమందికి తొందరగా వస్తుంది, కొంతమందికి లేట్ వస్తుంది. కొన్ని సిచ్యువేషన్స్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉంటే వాళ్ళు ఎమర్జెన్సీ లెటర్ ఒకటి ఇచ్చేసి ఇష్యూ చేసి పంపిస్తారు, ఆర్ ఎల్స్ ఎమర్జెన్సీ పాస్పోర్ట్ కూడా వస్తుంది. సో లైక్ ఆ టెంపరీ కైండ్ ఆఫ్ ఉంటుంది. ఇది వచ్చేసి చాలా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లోనే వస్తుంది మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే. సో నార్మల్గా అయితే 5 to 7 డేస్లో అయితే మీకు కొత్త పాస్పోర్ట్ కూడా వాళ్ళు ఇండియా నుంచి మీకు కొరియర్ చేస్తారనమాట ఇండియన్ ఎంబసీకి. సో దాంతో కూడా మీరు రిటర్న్ అవ్వచ్చు. సో ద థర్డ్ థింగ్ ఏంటంటే, ఒకవేళ మీకు పాస్పోర్ట్ పోయింది, సో లైక్ మీరు రిటర్న్ అవ్వలేరు, ఇంకొక 5 to 7 డేస్ మీరు ఆ కంట్రీలో ఉండాల్సి వస్తుంది, మీ దగ్గర డబ్బులు లేవు. సో ఆ మూమెంట్లో ఏం చేయాలంటే ఇంకా డెఫినెట్లీ మీరు ఎవరికైనా ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ కాల్ చేసి మీరు కొంచెం అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి వస్తుంది. లేకపోతే ఏదైనా క్రెడిట్ కార్డ్స్ ఉన్నా ఏదైనా హెల్ప్ తీసుకోవాలి ఇంకెవరి దగ్గరైనా. సో ఎందుకంటే మీరు ఆ మూమెంట్లో ఎక్స్పెక్ట్ చేయరు, మీరు ట్రిప్కి కొంచెం అమౌంట్ని పెట్టుకొని వస్తారు. సో అదైతే డెఫినెట్లీ అయిపోతుంది. ఒకవేళ ఉన్నా కూడా మేనేజ్ చేసుకోవాల్సి వస్తుంది దాంతోనే. సో ఇంకొక థింగ్ ఏంటంటే మీ ఫ్లైట్ కూడా రీషెడ్యూల్ చేసుకోవాలి మీరు. సో లైక్ ఎందుకంటే మీరు ఫ్లైట్ అయితే ఎక్కలేరు కదా, సో పాస్పోర్ట్ లేకుండా మీ ఫ్లైట్ అయితే ఫస్ట్ థింగ్ ఎయిర్లైన్స్కి కాల్ చేసి ఆర్ ఎల్స్ ఎక్కడన్నా ఎయిర్లైన్ ఆఫీసర్స్ ఉన్న దగ్గర వెళ్ళి ఎయిర్లైన్స్ని అయితే రీషెడ్యూల్ చేసుకోవాలి. కొన్నిసార్లు ఛార్జ్ చేస్తారు, కొన్నిసార్లు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఛార్జ్ చేయరు అనమాట. సో కంప్లైంట్ కాపీస్ ఇవన్నీ కొంచెం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఛార్జ్ చేయరు. కొన్నిసార్లు ఇంకా
సిచ్యువేషన్స్లో ఛార్జ్ కూడా చేస్తారు వాళ్ళు. ఎంతైతే అంత కానివ్వండి. లైక్ ఫస్ట్ అయితే రీషెడ్యూల్ చేసుకోండి. ఒక 7 to 8 days తర్వాతకి షెడ్యూల్ చేసుకున్న తర్వాత మీకు ఆల్రెడీ ఒక డేట్ అనేది వచ్చేస్తుంది. ఆ ఇండియన్ ఎంబసీ నుంచి మీకు క్లారిటీ ఇచ్చేస్తారు. సో ఆ పీరియడ్ ప్రకారం అయితే మీరు షెడ్యూల్ చేసుకోండి. సో షెడ్యూల్ చేసుకున్న తర్వాత ఫస్ట్ థింగ్ ఫస్ట్ మీ స్టే ఏదైనా చూసుకోండి. ఏదైనా చీపెస్ట్ అకామిడేషన్ ఎక్కడున్నా బుక్ చేసుకోండి. ఇంకోటి మీ లగేజ్ అయితే జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే చాలా కంట్రీస్ అయితే సేఫ్ ఉండవు. ఎందుకంటే టూరిస్టుల మీద ఎక్కువ అటాక్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మీరు పోయినా ఏం చేసినా కంప్లైంట్ ఇవ్వర్లే అని చెప్పేసి టూరిస్టుల మీద అయితే ఎక్కువ అటాక్ చేస్తూ ఉంటారు. సో లైక్ సేఫ్గా ఉండండి, ట్రై చేయండి. ఒక సేఫ్ ప్లేస్ అయితే చూసుకోండి. అండ్ ఫ్లైట్ అయితే రీషెడ్యూల్ చేసుకోండి. అండ్ డోంట్ ప్యానిక్, బీ కూల్ యాక్చువల్లీ. సో లైక్ దీస్ థింగ్స్. ఇంకొక టిప్ ఏంటంటే, మీకు ఏ కంట్రీలో వెళ్ళినా ఇండియన్ రెస్టారెంట్స్ కానీ ఇండియన్ సూపర్ మార్కెట్స్ కానీ ఉంటాయి జనరల్లీ. ఇండియన్ సూపర్ మార్కెట్స్ ఇండియన్ రెస్టారెంట్స్ ఎందుకు చెప్తున్నాడు రా ఇప్పుడు అంటే తిని కాదండి. సో లైక్ అక్కడికి వెళ్ళారంటే సో లైక్ మన ఇండియన్ పీపుల్ హెల్ప్ ఏమైనా దొరకచ్చు మీకు. సో మీ వాళ్ళకి కానీ లైక్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానీ. సో లైక్ ఒకవేళ సాటర్డే సండే వచ్చింది అనుకుందాం ఫర్ వర్స్ట్ కేస్, లైక్ అట్లాంటి మూమెంట్లో వాళ్ళు కూడా హెల్ప్ చేయొచ్చు మీకు. సో లైక్ ఆ మూమెంట్లో ఎంబసీస్ కానీ ఇవన్నీ క్లోజ్ ఉంటాయి కదా. సో లైక్ మీరైతే బయటికి రాలేరు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారా, కాపీ అయితే పెట్టుకోవాలి. సో అది పెట్టుకున్న తర్వాత మీరు ఎంబసీస్ ఒకవేళ సాటర్డే సండేస్ క్లోజ్ ఉన్నా కూడా ఆ ఇండియన్ రెస్టారెంట్స్కి వెళ్తే మన వాళ్ళు ఎవరన్నా హెల్ప్ చేయొచ్చు మీకు. సో లైక్ హిందీలో కానీ మన లాంగ్వేజ్ వాళ్ళు ఉంటే కానీ ఎవరైనా హెల్ప్ చేయొచ్చు. అలానే నేను చెప్పాను అంతే. సో లైక్ ఇది వచ్చి వన్ ఆఫ్ ది టిప్ యాక్చువల్లీ యూజ్ అవ్వచ్చు మీకు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రావెల్కి వెళ్ళలేదు, మీరు ఒకవేళ స్టూడెంట్ కింద వెళ్ళారు, వర్క్ కింద వెళ్ళారు ఆ కంట్రీ కంటే ఓకే ఫైన్, మీకైతే కొంచెం టైం ఉంటుంది కాబట్టి మీరు ఇండియన్ ఎంబసీకి వెళ్ళచ్చు. సేమ్ ప్రాసెస్ అనమాట. మీకు కంప్లైంట్ చేయాలి, ఇండియన్ ఎంబసీకి వెళ్ళాలి, మళ్ళీ కొత్త పాస్పోర్ట్ అయితే వస్తుంది. సో ఇవన్నీ అయిపోయాయి. మళ్ళీ మాకు ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్ లాంటి వీసాకి లైక్ థాయిలాండ్కి ఇవన్నీ అయితే మనకి ఈ వీసాస్ ఇవన్నీ వస్తుంటాయి జనరల్లీ. సో ఫర్ ఎగ్జాంపుల్ షెంజన్ కంట్రీకి వెళ్ళారు, రష్యాకి వెళ్ళారు, ఇవన్నీ స్టిక్కర్ వీసాస్ ఉంటాయి. అంటే పాస్పోర్ట్ మీద ఒక స్టిక్కర్ వస్తుంది, ఇక్కడ చూపిస్తాను, స్టిక్కర్ వస్తుంది. సో మీకు కొత్త పాస్పోర్ట్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే లైక్ మీకు రా పాస్పోర్ట్ వస్తుంది. దాంట్లో వీసాస్ పాత వీసాస్ ఏమి రావు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి యూకే వీసాస్, యూఎస్ఏ వీసాస్ అన్నీ ఉంటాయి అనమాట ముందువి. సో ఆ వీసాస్ అయితే రావు. మళ్ళీ అవి కూడా ఎలా క్లెయిమ్ చేసుకోవాలంటే సో సింపుల్, మీ పాస్పోర్ట్ అయితే వచ్చిన తర్వాత సో ఏ వీసా వచ్చినా ఫస్ట్ అయితే మీరు ఫోటో కానీ ఏదైనా తీసి అయితే పెట్టుకోండి. సో లైక్ అది చాలా కీ రోల్ అయితే ప్లే చేస్తుంది ఇట్లాంటి మూమెంట్స్లో. సో లైక్ ఆ వీసాస్కి వెళ్ళి జస్ట్ మీ కంప్లైంట్స్ ఇవన్నీ, మీ కంప్లైంట్ లెటర్ ఇవన్నీ ఉంటుంది కదా. సో లైక్ ఇండియన్ ఎంబసీ కూడా ఒక లెటర్ ఇస్తుంది. ఈ లెటర్స్ అనేవి తీసుకెళ్ళి సో లైక్ మీరు ఆ స్పెసిఫిక్ వీసాస్కి మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ వాళ్ళైతే జస్ట్ రీస్టాంప్ చేసి ఇచ్చేస్తారు. ఆ ఎంబసీస్కి వెళ్ళినారంటే మీరు మళ్ళీ ఇండియా వచ్చిన తర్వాత సో లైక్ అవి అయితే వచ్చేస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ షెంజన్ కంట్రీకి వెళ్ళారు, ఫర్ ఎగ్జాంపుల్ ప్యారిస్కి వెళ్ళారు. సో ప్యారిస్లో మీ పాస్పోర్ట్ పోయింది, అది స్టిక్కర్ వీసా ఉంటుంది. సో మీరు ట్రావెలింగ్లో ఉన్నారు ఆ మూమెంట్లో. సో ట్రావెలింగ్లో ఉన్నప్పుడు ఆ వీసా పోతే మీరు అప్పుడు మీకు కొత్త పాస్పోర్ట్ వచ్చాక మీకు జిరాక్స్ కాపీ చెప్పాను కదా, మీ వీసా తీసి పెట్టుకోండి అని చెప్పేసి ఆ వీసా అండ్ కొత్త పాస్పోర్ట్ తీసుకెళ్ళి మీరు ఫ్రాన్స్ ఎంబసీకి వెళ్తే సో లైక్ వాళ్ళు ఏం చేస్తారంటే అంతా వెరిఫై చేసి మీకు అదే మూమెంట్ నెక్స్ట్ డే వితిన్ 1 to 2 daysలో మీకు కొత్త వీసా అయితే ఇష్యూ చేస్తారు. మళ్ళీ ఇంకొక స్టిక్కర్ అయితే దాని మీద వేస్తారు. సో దాని అయితే మీరు రిటర్న్ వెళ్ళిపోవచ్చు మళ్ళీ. సో ఈ టిప్స్ అయితే మీకు హెల్ప్ అయినాయి అనుకుంటున్నాను. బికాజ్ లైక్ పాస్పోర్ట్ పోయింది అన్న వెంటనే లైక్ అది వచ్చేసి చాలా వర్స్ సిచ్యువేషన్స్. అండ్ దీంట్లో ఇంకా కాస్టింగ్స్ ఇవన్నీ ఎలా బేర్ చేసుకోవాలి, ఇవన్నీ మాకు రిటర్న్ వస్తాయంటే డెఫినెట్లీ వస్తాయి. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 5 days 6 days మీకు హోటల్ అవుతుంది, మళ్ళీ మీకు ఫుడ్ అవుతుంది, ఇంకోటి మీకు మళ్ళీ పాస్పోర్ట్ పోయినందుకు ట్రాన్స్పోర్టేషన్ అంటే మీరు లోకల్లో తిరుగుతారు కదా, అవన్నీ కూడా రిటర్న్ వస్తాయి. ఎట్లా వస్తాయి బ్రో మాకు ఇవన్నీ అంటే ట్రావెల్ ఇన్సూరెన్స్ మీకు ఆల్రెడీ ఒక వీడియో అయితే చేసి ఉంచినాను, మీకోసం లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను. ట్రావెల్ ఇన్సూరెన్స్ అయితే పెద్ద కీ రోల్ ప్లే చేస్తుంది దీంట్లో. సో లైక్ మీరు ఇవన్నీ ఎక్స్పెన్సెస్ అంతా మీకు బిల్స్ కానీ మన ఉన్న అన్నీ తీసుకెళ్ళి మీ కంప్లైంట్ లెటర్ కానీ ఏమేమి ఎవిడెన్సెస్ ఉన్నాయి మొత్తం అన్ని డాక్యుమెంట్స్ తీసుకొచ్చి మీరు ఇండియా వచ్చిన తర్వాత ఈ మనీ అయితే మొత్తం క్లెయిమ్ చేసుకోవచ్చు. మీకు ఫ్లైట్ రీషెడ్యూలింగ్ అయిన ఫీజు మొత్తం ఏది ఉంటే అది మొత్తం అన్నీ క్లెయిమ్ చేసుకోవచ్చు. సో లైక్ ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్రో. సో లైక్ జస్ట్ టేక్ ట్రావెల్ ఇన్సూరెన్స్ బిఫోర్ యూ ట్రావెల్. సో ట్రావెల్లో ఉన్నప్పుడు కాదు, ట్రావెల్ ముందే తీసుకోవాలి ఇది. సో లైక్ నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టినా కదా, సో లైక్ అదైతే చూడు. సో లైక్ మీకైతే మంచి ఐడియా వస్తుంది ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో మనం అట్లాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు. సో లైక్ ఈ టిప్స్ అయితే మీకు యూజ్ అయినాయి అనుకుంటున్నాను.
అండ్ హోటల్స్లో లాకర్స్ ఉంటాయి, లాకర్స్ కూడా యూజ్ చేసుకోండి. మ్యాక్సిమం పాస్పోర్ట్స్ అయితే బయటికి క్యారీ చేయకండి. ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే కానీ క్యారీ చేయకండి. మ్యాక్సిమం జిరాక్స్ కాపీస్ క్యారీ చేయండి. సో లైక్ ఒకవేళ మధ్యలో ఎవరైనా అడిగినా కూడా నా దగ్గర ఈ కాపీస్ ఉన్నాయి. సో లైక్ అంత ఇంపార్టెంట్ అయితే కానీ క్యారీ చేయకండి పాస్పోర్ట్స్ అయితే, డెఫినెట్లీ అదైతే ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ ద పాయింట్స్ లైక్ ఐ వాంట్ టు హైలైట్ ఇట్. సో ఇవైతే మీకు చెప్పాను. సో లైక్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మీకైతే దాని గురించి రిప్లై అయితే ఇస్తాను డెఫినెట్లీ. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా ఇస్తాను. సో నెక్స్ట్ ఇంకా చాలా వీడియోస్ వస్తున్నాయి. సో stick on to my channel, subscribe to my channel. I'll be seeing you in next video, guys. See you. Boys, Chopper be singing, should be on the voice. Bang bang, we gon' ride out. Gang gang, we don't die out. Want it like this, ain't no time out.